अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఏకాదశి నాడు గద్యత్రయాన్ని పారాయణ చేసుకున్నాం. అలాగే శ్రీరంగనాథ ప్రపత్తిని మంగళాశాసనాన్ని చేసుకున్నాం. ఏకాదశి సందర్భంగా అంతకు ముందు రోజు మనం అనుసంధానం చేసుకున్నటువంటి పాఠ్యాంశ మననం కూడా మనం చేసుకున్నాం. నిన్న అనుకోకుండా మనకు విరామం వచ్చింది. ఇవాళ మళ్ళీ మనం మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ముందుగా మనం శ్లోకానుసంధానం చేసుకుందాం. ఇవాళ ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ 2 చిన్న శ్లోకాలు ఉన్నాయి కాబట్టి నిన్న పాఠ్యాంశం అవ్వలేదు కనుక 2 చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకని శ్లోకానుసంధానం 1వ శ్లోకం 25వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్వదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి. తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్థలభీ భవంతి. స్వరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమతరాజకం జగదిదం జజల్పుర్జడాః. జగావవస చిత్రతాతరతమత్వతర్కాంగికా శృతిశ్చిదచితీ త్వయా వరద నిత్యరాజన్వతి. బ్రహ్మాత్యాసృజ్య వర్గే భృకుటిభటతయోద్ఘాటితా నావతార ప్రస్తావే తేన నత్వం న చ తవ సదృశా విశ్వమేకాతపత్రం. లక్ష్మీనేత్రా త్వయేతి శృతిమునివచనైస్త్వత్పరైస్తర్పయామః. శ్రీరంగాంభోధి చంద్రోదయ జలముచితం వాది కౌతస్కుతేభ్యః. దోషోపధావది సమాతిశయాన సంఖ్య నిర్లేపమంగళ గుణౌగదుఘాః షడేతాః. జ్ఞానైశ్వరీ సకన వీర్యబలార్చిషస్త్వాం రంగే సభాసైవ రత్నమనర్ఘయంతి. యుగపదని సమక్షైస్వైస్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ
తరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవరణమమోఘం జ్ఞానమామ్నా శిశుస్తే నయనశ్రవణో దృశా శృణోషి అధతే రంగపతే మహేషితుః కరణైరపి కామకారిణః ఘటతే సర్వపథీనమేక్షణం సార్వజ్ఞేనాజ్ఞమూలం జగదపి దధతో వారితాः సాక్షిమాత్రాత్ సాంఖ్యోక్తాత్ కారణం త్వం పరయతి భగవన్ ఐశ్వరీరంగసాయన్ అప్రేర్యోన్యై స్వతంత్రో ప్రతిహతి సదసత్కర్మ చైత్ర్యా విచిత్రం యత్రేచ్ఛాలేశతస్త్వం యుగపదగణయన్ విశ్వమావిశ్చకర్థ కార్యేనంతే స్వతనుముఖతః త్వాముపాదానమాహుః సా తే శక్తిः సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛా యావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవేశానాదతిశయకరీ సౌర్ణనాభౌ విభావ్య స్వమహిమస్థితిరీశభుసక్రియోऽప్యకలితశ్రమయేవ బిభర్షయత్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రిత కారణవారణం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. గుణ ప్రకరణాన్ని ప్రారంభం చేశారు భట్టరు వారు అని అనుకున్నాం 27వ శ్లోకం దగ్గర నుంచి. అందులో సామాన్యంగా 6 గుణాలని ప్రస్తావన చేసి ఒక్కొక్క గుణము యొక్క వైభవాన్ని మనకి వివరణ చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో మనం 4 గుణాల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతి గుణానికి మహా 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 అనేటటువంటి విశేషణాన్ని చేర్చడం, ఆ గుణ లవలేశం ఉంటే శక్తి ఎలా ఉంటుంది, అది అతిశయించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అలాంటి గుణ వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అంటూ ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో భట్టర్ వ్యాఖ్యానము, ఇక్కడ ఈ శ్లోకాలలో ఈ గుణ వైభవాన్ని వివరించటం 2 చక్కగా మనకి అందంగా వివరణ చేస్తూ వస్తున్నారు వ్యాఖ్యానంలో. మనం కూడా యథాశక్తి వాటిని తెలుసుకుంటూ వస్తున్నాం. కేవలం గుణ స్వరూపాన్ని చెప్పడం కాకుండా గుణ ఫలాన్ని కూడా చెప్తున్నారు. ఆ ఫలమేది అంటే ఇతర దర్శనాలలో ఉండేటటువంటి జగత్కారణ తత్వాన్ని ప్రతిపాదించేటటువంటి అంశాలని ఖండించటం కాదు, ఈ గుణం వల్ల అది ఖండింపబడుతోంది అనేది స్పష్టంగానే మనకు తెలుస్తోంది. అలా మనం జ్ఞానము, భగవంతుని జ్ఞానము అంటే అన్నింటినీ అన్ని వేళలా తానే స్వయంగా ఇంద్రియ నిరపేక్షంగాను ఇంద్రియ సాపేక్షంగాను కూడా తెలుసుకోగలుగుట. దానివల్ల ఫలితమేది అంటే అజ్ఞుడు ఈ లోకానికి కారణము అనేటటువంటి వాదం నిరస్తమైంది. అజ్ఞుడు కాదు సర్వజ్ఞుడు అని దాని ఫలితం. అలాగే ఐశ్వరి నియమనం, అది ఎలాగా అంటే అన్నింటినీ ఆయన లోపల ఉండి నియమనం చేస్తూ ఉంటాడు. ఆయన నియామ్యుడు అయి ఉంటాడు, ఆయన నియామకుడు అవుతాడు. ఈ జగత్తంతా కూడా ఆయన చేత నియమింపబడుతూ ఉంటుంది. ఆ నియమనం చేయటం అనేది ఎవరి చేత ప్రేరేపింపబడి కాదు, స్వాతంత్ర్యం లేక కాదు, ఆయన పద్ధతిగా చేస్తాడు. దీనికి ఫలితం ఏమిటి అంటే జగత్కారణ తత్వము నిమిత్త మాత్రము కాదు, కేవలం నిమిత్త మాత్రుడే కాదు అనేటటువంటి అంశం అక్కడ ఖండింపబడింది. తర్వాత శక్తి, ఈ శక్తి అనేది 2 రకాలు అని చెప్పుకున్నాం. అఘటిత ఘటనా సామర్థ్యం ఒకటి, మొత్తం జగత్తుకి చిదచిత్తులకి ఉపాదాన కారణం కావటం. సాధారణంగా ఏ కారణ తత్వమైనా ఏ వస్తువునైనా తయారు చేస్తుంది కానీ తానే అవదు. కానీ భగవంతుడు ఈ జగత్తుకి ఉపాదాన కారణం అవుతున్నాడు అనేదాన్ని అక్కడ మనకి ఊర్ణనాభి అనేటటువంటి ఒక ఉదాహరణని ఇచ్చి చాలా స్పష్టంగా తెలియచేశారు. అందులో ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మారడు, కానీ తనతో విశిష్టంగా ఉండేటటువంటి ద్రవ్యం మారుతుంది, అదే కార్యరూపాన్ని సంతరించుకుంటుంది అని మనకి చెప్పారు. అంచేత
జగత్తుకి ఉపాదాన కారణం పరమాత్మ కాదు అనేటటువంటి అంశం ఇందులో ఖండింపబడింది. నిమిత్త కారణం కాదు, త్రివిధ కారణము ఆయనే, అందులో ప్రధానంగా ఉపాదాన కారణం కూడా ఆయనే అనే అంశం చెప్పబడింది. తర్వాత బలం. బలం గురించి ఆయన తాను దేని మీద ప్రతిష్ఠితుడు కాకుండా, ఆయన ఎవరి మీద ఆధారపడి ఉండకుండా, తనతో అన్నీ ఆధారపడి ఉండేటట్లుగా చేసి వాటిని ధరిస్తున్నటువంటి వాడు అని బలం యొక్క వైభవాన్ని చెప్పారు. స్వమహిమ స్థితి అనేది మనం గుర్తుపెట్టుకుంటే, భగవంతుడు తన మహిమ యందు తాను ప్రతిష్ఠితుడు అయి ఉంటున్నాడు. అలా మొత్తం జగత్తునంతటినీ అనాయాసంగా ధరిస్తున్నాడు. అకలిత శ్రమ అన్నారు. భృశక్రియ అంటే సృష్టియాది కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి శ్రమ కలగటం లేదు అన్నారు. దాన్ని బట్టి ఫలితం ఏది అంటే పరాశ్రిత కారణ వారణం అన్నారు. అంటే ఒకరు దేనికైనా కారణమైన వారు కారణంగా ఆ కార్యాన్ని సాధించటం కోసం మరొకరి మీద ఆధారపడడం చూస్తూ ఉంటాం. అది బ్రహ్మరుద్రాది దేవతలు, అది మనకు ఒక ఉదాహరణ చెప్తారు. పరాశ్రిత కారణం అంటే పరైహి అంటే ఇతర సిద్ధాంతాలు చేసేటటువంటి వారు ఏ రకంగా కారణతత్వాన్ని గురించి వివరణ చేశారో అది కాదు అని. పరైహి ఆశ్రితం కారణం, ఇతర సిద్ధాంతాల వారు ఏ కారణాన్నైతే ఆశ్రయించారో దాన్ని వారణం, దాన్ని నివారణ చేశారు అన్నారు. అంచేత భగవంతుడు ఏ ఒక దాని మీద ఆధారపడి ఈ జగత్తుకి కారణమవుతున్నాడు అని అక్కర్లేదు. ఆయనే ధరిస్తున్నాడు. ఆయన మహిమయందే ఈ జగత్తు ప్రతిష్ఠితమై ఉన్నది. తాను కూడా తన మహిమయందే ప్రతిష్ఠితుడు అయి ఉన్నాడు అని చెప్పుకున్నాం. మనకి తిరుప్పావైలో ఒక పాశురం వస్తుంది. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెన్రు అనేటటువంటి పాశురం. అందులో కలియే అని ఒక సంబోధన ఉంటుంది, తిరలుడయాయ్ అని ఒక సంబోధన ఉంటుంది. కలియే అంటే బలాఢ్యుడా అని అర్థము, తిరల్ అంటే కూడా బలము అని అర్థం. అంటే కేవలం తన సంకల్ప శక్తితో మొత్తం జగత్తుని ధరించగలిగేటటువంటి వైభవం కలిగిన వాడు, ఆశ్రిత సంరక్షణం చెయ్యగలిగేటటువంటి బలం కలిగినటువంటి వాడు అంటూ అక్కడ కలియే తిరల్ రెండింటికి కూడా మనకి వివరణ ఇస్తున్నారు. అందులో సంకల్పంతో ధరించగలిగేటటువంటి వైభవం కలిగి ఉండుట అనేది బలం అనేటటువంటి గుణాన్ని, దాని యొక్క స్వరూపాన్ని, దానికి ఫలితం ఏది అంటే పరాశ్రిత కారణ వారణం అనేదాన్ని వివరణ చేశారు. ఇప్పుడు మనం ఇక మిగిలిన 2 గుణాలలో వీర్యం అనేటటువంటి గుణాన్ని, దాని స్వరూపాన్ని, దాని ఫలితాన్ని 33వ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మృగనాభిగంధ ఇవ యత్ సకలార్థాన్ నిజ సన్నిధేరవికృతో వికృణోషి ప్రియరంగ వీర్యమితి తత్తు వదంతే సవికార కారణమితో వినివార్యం. మన పెద్ద పుస్తకంలో వదంతో అని పడింది, కానీ ప్రతిపదార్థంలో మళ్ళీ వదంతి అనే ఉంది. అందుకని అక్కడ వదంతో కాకుండా వదంతే అనే దాన్ని దిద్దుకుంటే సరిపోతుంది. అది కరెక్షన్ చేసుకుంటే తప్పు లేకుండా చదవచ్చు. మరొకసారి, మృగనాభిగంధైవ యత్ సకలార్థాన్ నిజ సన్నిధేరవికృతో వికృణోషి ప్రియరంగ వీర్యమితి ఎత్తు వదంతే సవికార కారణమితో వినివార్యం. ఇందులో క్రియాపదం వదంతే అనేది క్రియాపదం, వికృణోషి అనేది మరొక క్రియాపదం. 2 ప్రధానమైనటువంటి క్రియాపదాలు ఇందులో ఉంటున్నాయి. వికృణోషి అంటే మార్పు చెందేటట్లుగా చేస్తున్నావు, వదంతే అంటే చెప్తున్నారు అని అర్థం. వదంతే చెప్తున్నారు అంటే అందరికీ తెలియచేస్తున్నారు అని అర్థం అన్నమాట. అంటున్నారు, తెలియచేస్తున్నారు అని అర్థం. అందులో సంబోధనార్థకమైనటువంటి పదం
ప్రియరంగ అనేటటువంటి పదం. చాలా అందమైనటువంటి సంబోధన, విశేషమైనటువంటి సంబోధన ఇందులో ఉంది. రంగప్రియ అనేటటువంటి ప్రయోగము ఉంటుంది. ప్రియరంగ అనేటటువంటి ఒక అందమైనటువంటి సంబోధన ఇందులో మనకి కనిపిస్తోంది. ఇందులో దేని ఏ గుణస్వరూపం చెప్పబడుతోంది అంటే వీర్యం అనేటటువంటి గుణస్వరూపం చెప్పబడుతోంది. వికార విరహో వీర్యం అనేది నిర్వచనం. అంటే మార్పుని పొందకుండా మిగిలిన దానిని మారేటట్లుగా చెయ్యగలుగుట అని అర్థం. భగవంతుడు ఉపాదాన కారణం కాదు అనడానికి కారణం ఏమిటి అంటే ఆయన ఎప్పుడూ మారకుండా, మార్పు లేకుండా ఉండేటటువంటి నిత్యమైనటువంటి తత్వం కనుక అని. కానీ ఆయన మారకుండానే ఆయనతో కూడి ఉన్నటువంటి చిదచిత్తులు మారతాయి. ఆయన మారడు, కానీ మిగిలిన దాన్ని ఆయన మార్చగలుగుతాడు అనే దానికి ఒక ఉదాహరణ ఇచ్చి అలా ఆయన మిగిలిన సమస్త పదార్థాలని మారుస్తాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు. సులభంగానే ఉంటుంది. మృగనాభి గంధ ఇవ. మృగనాభి అంటే కస్తూరి మృగం. మృగనాభి గంధం దాంట్లోకి తీసేటటువంటి మంచి సుగంధ పదార్థం. మృగనాభిగంధం, కస్తూరి గంధం అని మామూలుగా మనకి ఒక ఉదాహరణని ఇస్తున్నారు. ఇలాంటి సుగంధాన్ని ఇచ్చేటటువంటి వస్తుజాతం ఏదైనా మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ వస్తువు తన గంధానికి తాను మార్పుని పొందదు, కానీ ఆ పరిమళభరితమైనటువంటి వస్తువు తాలూకు ఉనికి వల్ల చుట్టూ ఉన్నదంతా కూడా మార్పుని పొందేటట్లుగా ఉంటుంది. మృగనాభిగంధ ఇవ అంటే కస్తూరి పరిమళం వలె సకలార్థాన్, ఇక్కడ అర్థపదం వస్తువులు, పదార్థములు అని అర్థం. సకలార్థాన్ సకల పదార్థములను కూడా నిజ సన్నిధే, నీ సాన్నిధ్యం వలన అంటే నీ దగ్గర ఉండటం వలన అవికృత వికృణోషి. అవికృత నువ్వు ఏ రకమైనటువంటి మార్పుని పొందకుండానే, వికృణోషి అవి మార్పు పొందేటట్లుగా చేస్తున్నాయి. అలా చేసేటటువంటి యత్ ఏ గుణమైతే ఉందో అది వీర్యం. దాన్ని వీర్య గుణము అని చెప్తారు. వీర్యమితి తత్తు వదంతే. యత్ తత్ అనేటటువంటి రెండు ప్రయోగాలు. ఇతి యత్ నువ్వు మారకుండా నీ సన్నిధి వల్ల నీతో ఉండేటటువంటి చిదచిత్తులని కార్యరూపంగా మారేటట్లుగా చేస్తున్నావు. అలా నువ్వు మారకుండా వాటిని మార్చగలిగేటటువంటి గుణం ఏదైతే ఉందో దానిని వీర్యమితి వదంతే, వీర్యము అని చెప్తారు. దానికి ఫలితం ఏమిటి? ఆ గుణ ఫలితం ఏమిటి అంటే సవికార కారణం ఇతః వినివార్యం. ఇక మిగిలిన కారణజాతం సవికార కారణం. జగత్తుకి కారణంగా చెప్తూ ఉండేటటువంటి ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి కారణములు సవికారములు. అంటే అవి మార్పుని పొంది ఈ జగత్తుగా మారుతూ ఉంటాయి. కానీ అటువంటిది జగత్కారణతత్వం కాదు అని సవికార కారణం. సవికారం అంటే వికారముతో కూడినటువంటి కారణముగా ఏదైతే చెప్పబడుతున్నాయో కారణములుగా అవి ఇతః వినివార్యం, ఇందువలన నిన్ను వేరు చేస్తున్నాయి అని అర్థం. అంటే నువ్వు సవికార కారణం కాదు, నువ్వు అవికార కారణం అవుతున్నావు అన్నమాట. సవికార కారణం నుంచి నిన్ను వేరు చేస్తున్నాయి అని అర్థం. సవికార కారణం ఇతో వినివార్యం. అంచేత వాటిలాంటి వాడు కాదు జగత్కారణ తత్వము. తాను మారకుండానే ఉంటాడు, మిగిలిన వస్తుజాతాన్ని మార్చేటటువంటి వైభవాన్ని కలిగి ఉంటాడు ఆయన అని అర్థం అన్నమాట. ఇలా మారకుండా ఉండి తాను మారగలగడం అంటే ఇక్కడ చిత్, అచిత్, ఈశ్వర తత్వాలు మూడింటిలో ఈశ్వర తత్వానికి ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణం ఏది అంటే ఎప్పుడూ మారకుండా ఉండడం. ఇక చిత్ దానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే స్వభావంతో మార్పుని పొందడం.
అచిత్తుకి లక్షణం ఏమిటి అంటే స్వరూపంతో మార్పుని పొందడం. స్వరూపంతో మారేది అచిత్తు, స్వభావంతో మారేది చిత్తు, ఎప్పుడూ మారకుండా ఉండేటటువంటి తత్వం ఈశ్వర తత్వం. సవికారి కారణం అంటే వికారాన్ని పొందేటటువంటి కారణము ఇతః వినివార్యం, అలాంటిది కాదు ఈశ్వర తత్వము అని మనకి ఇందులో చెప్పబడుతోంది. లేదా ఇంకొక సిద్ధాంతం ఉంది. మనం ఒక్కసారి మళ్ళీ రేపో ఎప్పుడో ఇంతవరకు చెప్పుకున్న దర్శనాలు వాటి తాలూకు పాలసీ అంటారే వాటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భాస్కరాద్వైతము, యాదవాద్వైతము అని రెండింటిని గురించి మనం చెప్పుకున్నాం. గుర్తుందో లేదో? అద్వైత సిద్ధాంతమే, కాకపోతే చిన్న తేడా. వాళ్ళు జగత్తుని మిథ్యా అని అనరు, సత్యము అని అంటారు. భాస్కరాద్వైతంలో, యాదవాద్వైతంలో వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతం మూడింటిని కలిపి ఒక శ్లోకంలో మనకి భట్టర్ వారే నిరసన చేశారు. మాయోపాధి వికార సంకర కదా కానామరంగేశ్వర అనేటటువంటి ఒక మాట ఉంది. బ్రహ్మే తాను ప్రకృతి సంబంధం వల్ల జగత్తుగా మార్పుని పొందుతోంది, కానీ బ్రహ్మ కంటే జగత్తు వేరు అనేదాన్ని భేదాభేదవాదం అనే చోట మనకి చెప్పారు. అంటే బ్రహ్మలోంచే ఈ జగత్తు వస్తుంది, బ్రహ్మే జగద్రూపాన్ని ధరిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందో లేదో? శాస్త్రీయంలో కూడా అదే చెప్తున్నారు. ఆకాశం అంతా ఒక్కటే, కానీ ఘటాకాశం పటాకాశం అని ఎలాగైతే ఘటంలో ఉంటే ఘటం వల్ల ఉపాధి వల్ల అది పరిమితత్వాన్ని పొందుతోందో, మళ్ళీ ఘటం విరిగిపోతే అది మళ్ళీ అంత ఆకాశము ఒకటే అవుతోందో అన్నట్లుగా బ్రహ్మ అంతా ఒకటే, ఒక తత్వమే, కానీ వేరుగా మారుతోంది. ఎందువల్ల? ఉపాధి వల్ల అంటున్నారు. అంటే ఇప్పుడు మార్పు ఎవరికి కలుగుతోందనమాట? బ్రహ్మతత్వానికి కలుగుతోంది. ఇది సవికారి కారణం అని వాళ్ళు చెప్పేటటువంటి మాట. అలాగే యాదవ ప్రకాశల సిద్ధాంతంలో బ్రహ్మే జగత్తుగాను, అలాగే అచిత్తుగాను, చిత్తుగాను, ఈశ్వరునిగాను తానే మారుతున్నాడు అని అంటారు. ఇక్కడ మన సిద్ధాంతంలో ఇప్పుడు ఈ వీర్య గుణానికి చెప్తున్నది ఏమిటి అంటే తాను మారటం లేదు, ఆయనతో కూడి ఉన్న చిదచిత్తులు మార్పుని పొందుతున్నాయి అనేది మన సిద్ధాంతం. కానీ వాళ్ళు చెప్పేది ఏది అంటే బ్రహ్మే జగత్తుగా మారుతోంది, బ్రహ్మే చిదచిత్తులుగా మారుతున్నాడు అని అంటారు. అప్పుడు మార్పు ఎవరిలో కనిపిస్తోంది అనమాట? ఈశ్వరునిలో మార్పు ఉంది అని అంటున్నారు. సవికార కారణం ఇతః వినివార్యం. అలాంటి ఆ మత సిద్ధాంతాలు దీనివల్ల మనకి నిలిచేవి కాదు. అలా బ్రహ్మ తాను జగత్తుగా మారడు. ఆయనకు ఒకప్పుడు దుఃఖము, ఒకప్పుడు ఆనందము కలిగి ఉండేది కాదు. ఆయన జగత్తుగా మారితే ఆయన దుఃఖానుభవం చెయ్యాలి. ఆయనకి ఈ రకమైనటువంటి మార్పులన్నీ, ఆయనకి అవిద్య ఇవన్నీ కూడా వచ్చేటటువంటి స్థితి ఉంటుంది. కానీ అలా కాదు, బ్రహ్మ ఎప్పుడూ మారదు, అవికారము, శుద్ధము, ఏ రకమైనటువంటి హేయ గుణాలు దానిలో ఉండవు. మారుతున్నది ఏది? చిదచిత్తులే మారుతున్నాయి. తాను మారకుండా వాటిని మార్చగలిగేటటువంటి లక్షణం ఆయనలో ఉంది. అదే వీర్యం అనేటటువంటి గుణము. మార్పు చిత్తుకి అచిత్తుకి ఏర్పడుతోంది, స్థూలావస్థ ఏర్పడుతోంది, మళ్ళీ సూక్ష్మ రూపాన్ని పొందుతున్నాయి. పరమాత్మ మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటున్నాడు అనేటటువంటి సిద్ధాంతం ఈ వీర్యగుణ లక్షణాన్ని బట్టి, ఈ వీర్యగుణ స్వరూపాన్ని బట్టి మనకి దాని ఫలితంగా ఈ సిద్ధాంతము నివారింపబడుతోంది అంటున్నారు. సవికారి కారణం ఇతో వినివార్యం. వెనకాతల పరాశ్రిత కారణ వారణం అని ఉంది. ఈ రెండిటికి చిన్న తేడా గమనించుకోవడం కొంచెం కష్టం. సవికారి కారణం, పరాశ్రిత కారణం రెండున్నాయి, తెలిసిందా? అంటే ఒక సిద్ధాంతంలో ఏం చెప్తున్నారు అంటే ఇతరులని ఆశ్రయించి తాను కారణం కావటం, కారణం తానే అవుతున్నాడు. ఇప్పుడు పాఠం నేను చెప్తున్నాను అనుకోండి, నేనే పాఠం చెప్పడం అనేటటువంటి ఒక కార్యానికి కారణం నేనే అవుతున్నాను.
కానీ ఈ కారణం ఎలా ఉంది? స్వతంత్రమైన కారణం కావటం లేదు. పుస్తకం అనేటటువంటి ఒక దానిని ఆశ్రయించి అందులో ఉండేటటువంటి విషయం మీద ఆధారపడి ఈ పాఠ్యాంశాన్ని అందించటం అనేటటువంటి ఒక పని జరుగుతుంది. కారణం నేనే అయినా ఆ కారణం స్వతంత్రంగా కారణం కాలేక ఆ పని చెయ్యడానికి తగినటువంటి శక్తి కోసం మరొక దాని మీద ఆధారపడి ఉండడం. ఇప్పుడు ఒక వస్త్రం తయారవ్వాలి అంటే దానికి కారణం నూలే అవుతుంది. కానీ నూలు తనంత తానుగా వస్త్రంగా మారిపోదు. ఆ నూలు వస్త్రంగా మారడానికి మరొక వ్యక్తి యొక్క సహకారం కావాలి. అలా లేకుండా నూలు వస్త్రానికి కారణం కాలేదు. పరాశ్రిత కారణం అని. కానీ భగవంతుడు జగత్తుకి ఉపాదాన కారణం కావాలి. ఆయన ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, తానే అయి ఉంటాడు అని పరాశ్రిత కారణం అన్నారు. అలాగే మిగిలిన దేవతలు కూడా మన కార్యాన్ని నెరవేర్చడానికి వాళ్లే కారణాలు అవుతున్నారు. మనకి వరాలను ఇవ్వటానికి వాళ్లే కారణాలు అవుతున్నారు. కానీ వారు ఆ శక్తిని ఎవరి ద్వారా సంపాదించుకుంటున్నారు అంటే మరొక పరదేవతని ఆశ్రయించి సంపాదించుకుంటున్నారు అనేది అక్కడ. ఇక్కడ సవికార కారణం, మార్పుని పొందేటటువంటి ఇతర కారణములు కాదు. ఇక్కడ పరమాత్మ తత్వము మార్పుని పొందకుండానే ఆయన జగత్తుకి కారణం అవుతున్నాడు, ఉపాదాన కారణం అవుతున్నాడు. తాను ఏ రకమైనటువంటి మార్పుని పొందడు. కానీ చిదచిత్తులు చిదచిత్తులు ఆయన సన్నిధిలో మార్పుని పొందుతాయి. ఎప్పుడు? సృష్టి యొక్క ఆ సమయము ఆసన్నమైనప్పుడు అనే దాన్ని మాత్రమే ఇందులో చెప్తున్నారు. అంచేత వీర్యము అంటే తాను మారకుండా తన సన్నిధి వల్ల ఇతరమైనటువంటి వస్తుజాతాన్నంతటినీ మారేటట్లుగా చేయగలిగేటటువంటి ఒక గుణము. ఆ గుణమును బట్టి పరమాత్మ జగత్ సృష్టికి కారణమైనప్పటికీ కూడా తాను మారటం లేదు. మృగనాభిగంధ ఇవ అనేదాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనం ఎన్ని రకాలైనటువంటి మార్పులకి హేతువులు ఉన్నా మారకుండా ఉండగలిగి నిశ్చలంగా ఉండగలిగేటటువంటి తత్వం యోగీశ్వరుల్లో చూస్తూ ఉంటాము అని చెప్తారే. ఆ యోగీశ్వరుల్లో ఆ నిశ్చలత్వం అనేది భగవంతుని యొక్క వీర్య గుణంలో లవలేశం వల్ల వచ్చేటటువంటి ఒక శక్తి అన్నమాట. మరి వీళ్లలో ఆ లవలేశం వల్లే ఇంతటి నిశ్చలత్వం కలిగితే భగవంతునిలో ఉండేటటువంటి వీర్యగుణం గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటారు. ఇందులో చాలా సులభంగానే వీర్యగుణాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి తేడాలు ఉన్నా తను మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉండేటటువంటి లక్షణము అనేదాన్ని దీన్ని బట్టి చెప్తున్నారు. ఇందులో ప్రియరంగ అనేటటువంటి ఒక సంబోధన పదానికి ఒక మంచి శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానంలో ఉదాహరణగా ఇస్తున్నారు. రంగం అంటే, శ్రీరంగం అంటే ప్రియం, ఇష్టమైనటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకం. దీన్ని ఒక్కసారి మనం అనుసంధానం చేసుకుందాం. పాదుకా సహస్రం లాంటి స్తోత్రాలను మనం అనుసంధానం చేసుకోవడానికి భగవంతుడు మనకి రంగనాథుడు ఏం నిర్ణయించాడో తెలియదు, కానీ 100 శ్లోకాలకే మనకి సంవత్సరాలు పడుతూ ఉంటే 1000 శ్లోకాలు వేదాంత దేశకులైతే అవలీలగా చెప్పేశారు రాత్రికి రాత్రే. కానీ మనం ఎప్పటికీ అనుసంధానం చేసుకుంటాము. అందుకని అందులో ఉండేటటువంటి మాధురిని కొంచెం కొంచెంగా ఆస్వాదిస్తే ఏమో భగవంతుడు మనకు అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చునేమో. అందుకని ప్రియ రంగ, రంగం అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంకిమే కాకుండా కార్తీక మాసం ఇప్పుడు వస్తుంది. ఇక 2-3 రోజుల్లో 20 అనుకుంటాను కదా అమావాస్య, 20వ తేదీతో మనకి అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం కూడా పరిపూర్ణం అవుతుంది. ఏమిటి కార్తీక మాసానికి ఉండేటటువంటి విశిష్టత అంటే, భగవంతుడు మళ్ళీ తాను యోగ నిద్ర నుంచి మేల్కొని భక్త జన రక్షణం కోసం ఆయన ఉపక్రమిస్తాడు, మళ్ళీ తన ప్రస్థానాన్ని ప్రారంభం చేస్తాడు అని అంటారు. ఇది శరదృతువు, శరన్నవరాత్రులు అని మనం ఆశ్వేజ మాసంలో చేసుకున్న
ఆశ్వీజ కార్తీకములు కదా మనకి శరదృతువు అని చెప్తున్నారు. ఈ శరదృతువు తాలూకు లక్షణం ఏమిటి అంటే అంత తేటగా ఉండడం, అంతా ప్రసన్నంగా ఉండడం, కలుషమంతా కిందకి దిగిపోవడం, చాలా స్వచ్ఛత అంతా పైకి తేరి ఉండడం. అందుకే వర్షకాలం అయిపోతుంది, హాయిగా ఏరులన్నీ నీటి పట్లన్నీ కలత లేకుండా మంచి నీటితోటి ప్రవహిస్తూ ఉంటాయి. దారులన్నీ కూడా బురద లేకుండా చక్కగా డ్రై అయి హాయిగా పయనానికి తగినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వర్షకాలం ప్రారంభం అవుతుందో ఆషాఢ మాసం, అప్పుడు ఇక పరమాత్మ ఇంకా ప్రయాణానికి అవకాశం లేదు, కాసేపు పడుకుందాము, ప్లాన్ చేసుకుందాం, ప్లానింగ్ అయిపోతే ఎంతసేపు పని చేయటం అని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆయన పడుకుంటాడు కదా. దాన్నే మనం శయన ఏకాదశి అంటాం. అక్కడి నుంచి చాతుర్మాస్యం. అందులో మధ్యలో ఒకసారి అటు ఇటు ఒత్తిగిల్లుతాడు. తర్వాత మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి లేచి ఆయన శరణాగత రక్షణలో దీక్షని వహిస్తాడు. ఈ సన్నివేశాన్ని పాదుకా సహస్రంలో మనకి వేదాంత దేశకులు భావించినటువంటి భావన ఎంత అందమైనటువంటి భావన అంటే, నిజానికి ఈ కాలంలో పుష్ప సమృద్ధి కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే నీటి పట్లన్నీ నిండుగా నీటితో ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది, అందులో చక్కగా తామర పువ్వుల యొక్క సమృద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. నీటి కొద్దీ తామర అంటారు చూసారా, అంచేత నీరు నిండుగా ఉంటే ఆ నీటి పట్లలో తామరలు హాయిగా పూర్తిగా వికాసాన్ని పొంది ఉంటాయి. అదొకటి ప్రకృతిలో మనకి కనిపించేటటువంటి సన్నివేశం. దీంతో పాటుగా మంచి యోగుల హృదయ కమలాలు కూడా చక్కగా వికాసాన్ని పొంది ఉంటాయి. ఈ కార్తీక మాసంలో కదా మనకి మామూలు సామాన్య జనానికి కూడా అంతో ఇంతో భగవద్విషేకమైనటువంటి ప్రవృత్తి కలిగి, సాత్వికమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండేది ఇప్పుడే అంటే ఇక యోగులకి వేరే చెప్పనక్కర్లేదు. యోగుల యొక్క హృదయ కమలాలు కూడా బాగా వికాసాన్ని పొంది ఉంటుంది. ఆ దానితో పాటుగా బ్రహ్మ స్వామి యొక్క నాభి కమలం కూడా వికాసాన్ని పొంది ఉంటుంది. తమాషా చూసారా, 3 కమలాలు చూపిస్తున్నారు. ఒకటి ప్రకృతిలో ఉండేటటువంటి నీటి తావులలో నిండినటువంటి కమలాల యొక్క వికాసం, అంటే ప్రకృతి అంతా సుందరంగా ఉంది. ఇక చేతనులలో హృదయాలలో సాత్వికత కలిగినటువంటి మహనీయుల యొక్క హృదయ కమలాలు విడి ఉంటాయి భగవంతుని పట్ల అనురక్తితోటి, అవి వికాసాన్ని పొంది ఉంటాయి. ఇక నాభి కమలం సృష్టికి మూలమైనటువంటి నాభి, ఇన్ని కమలాలు విడిచినప్పుడు ఈ కమలం మాత్రం ఎందుకు ముడుచుకొని ఉంటుంది? ఇది కూడా వికాసాన్ని పొంది ఉంటుంది. ఇప్పుడు పని పడుతుంది స్వామికి. అందుకే చక్కగా హాయిగా తైలక్కాపు సమర్పించిన తర్వాత రంగనాథుడికి, మనం కూడా తైలక్కాపు అని ఆ రోజు ముందు రోజు గాబరా పడి వెళ్ళిపోయాం, తర్వాత నుంచి తిరువడి సేవ ఉండదు అనేసి, అప్పుడు మనకి ఏముండదు, తిరువడి సేవ ఉండదు, తిరుముఖ మండలం కనిపిస్తుంది. కానీ నడుం దగ్గర నుంచి ఒక తెల్లటి వస్త్రాన్ని పెట్టేసి తిరువడిని మాత్రం కప్పి ఉంచుతారు. ఇది కదా మనం తిరువడి సేవ లేకుండా చూస్తున్నాం. ఉత్సవాలు కూడా ఒక 2 నెలలు ఆపుతారనుకోండి. ఇప్పుడు స్వామి ఈ కార్తీక మాసం ఈ ఉత్థాన ఏకాదశిలో ఏం చేస్తాడట అంటే, అంతవరకు రమాదేవి ఒడిలో పెట్టుకుని ఉన్నటువంటి ఆ పాదాలని మెల్లిగా కిందకి లాక్కుంటాడట. ఆయన నెమ్మదిగా లాక్కుంటాడట. ఎందుకని అంటే ఆవిడ జలధి తనయ, అంటే జడధి తనయ. జడం జలం అని డాకి లాకి అభేదం అంటారు సంస్కృతంలో. అంటే జలం జలధి అంటే సముద్రతనయ ఆవిడ, జడం అంటే చెప్పే మందబుద్ధి. కాబట్టి ఆవిడ ఒడిలో పాదాలు పెట్టుకుంటే బద్ధకం ఎక్కువైపోయిందట స్వామికి. అబ్బా, కొంతమంది బద్ధకాన్ని పెంచేటటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి, చురుకుతనాన్ని పెంచేటటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఆ ఆషాఢ మాసం వచ్చేసరికల్లా ఆవిడ ఒడిలో కాళ్ళు పెట్టుకునేసరికి ఆవిడ కూడా చక్కగా మెత్తగా సంహాన చేస్తూ ఉంటే హాయిగా పడుకోవాలనిపించిందట. హాయిగా అబ్బా, అమ్మగారి కాలక్షేపం మొదలు పెడితే బాగుండు, నిన్న రాత్రి నిద్ర పట్టలేదు, ఇవాళ ఆ శ్రమ తీరుతుంది అని అనిపించినట్లుగా నిద్ర బాగా తెప్పించేటటువంటి ఒక సహకారి కారణం ఉంటే ఇంకా ఆనందంగా నిద్ర పడుతుంది. పడుకున్నాడు.
కానీ పడుకున్న చురుకుతనం ఉన్న వాళ్ళకి తర్వాత అయ్యో పడుకున్నావేంటి, సైమంతా వేస్ట్ అయిపోయింది, అయ్యో బోల్డ్ పనులు ఉన్నాయి అనేటటువంటి త్వర ఎలాగైతే కలుగుతుందో అలాగే ఈ కార్తీక మాసం వచ్చేసరికల్లా ఈ ఉత్థాన ఏకాదశి నాడు ఆ పాదాలని మెల్లిగా తీసేసుకుంటాడట ఆవిడ ఒడిలోంచి. తీసుకోవడం కూడా ఆమెకి ఏమీ ఇబ్బంది కలగకుండా అసలు పాదాలు తీసేస్తున్నాడు అనేటటువంటి ఒక భావనే కలగనివ్వకుండా నెమ్మదిగా ఆ పాదాలు తీసుకుని ఎక్కడ పెడతాడట, మరొక దేవి ఒడిలో పెడతాడట. ఆ దేవి ఎవరు అంటే పాదుకాదేవి అంటారు. పాదుకని ఒక దేవి మారులుగా అందులో వర్ణన చేస్తారు. అమ్మా, లక్ష్మీదేవి ఒడిలోంచి పాదాలని తీసేసి నీ ఒడిలో పెడుతున్నాడమ్మా ఆయన. లక్ష్మీదేవి ఒడిలో పాదాలు పెడితే కదలకుండా అయిపోయింది, బద్ధకం వచ్చేసింది, మందత్వం ఏర్పడింది, మందకొడిగా పడుకున్నాడు. ఇప్పుడు నీ ఒడిలో పాదాలను పెట్టాడు, పెట్టేసరికల్లా నువ్వేం చేస్తున్నావు, పాదుకాదేవి కదా, పాదుకల మీద పాదాలు పెట్టాడనమాట. అంటే మనం రెడీ అయినాం, బయటికి వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పాదుకాదేవి, స్వామిని అల్ల వాళ్ళని రక్షించాలండి, అల్ల అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి అని ఆయనని శరణాగత సంరక్షణలో ప్రస్థానానికి సంసిద్ధమైనటువంటి ఒక చురుకుతనాన్ని కలిగించేదిగా చేస్తుంది అంటారు. చాలా అందంగా చాతుర్మాస్యాన్ని గురించి చెప్తూ స్వామి పాదాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి అంటే నిద్రలోంచి స్వామి లేచాడు అనేటటువంటి మాటని అందంగా చెప్తారు వేదాంత్. ఎంత బాగున్నాయో, నిన్నంతా అవే చదువుకుంటూ ఉంటే అబ్బాయి ఎప్పుడు మనం చెప్పుకుంటాము అని ఒక దుగ్ధ అంటారు చూసారా, అలా అనిపించింది. శరదుపగమకాలే, శరత్కాలం వస్తే, సంత్యజన్ యోగ నిద్రాం, పుస్తకంలో వెతక్కండి అందులో లేదు, నేను రాసుకున్నాను కాబట్టి నేను చదువుతున్నాను. సంత్యజన్ యోగ నిద్రాం. ఇప్పుడు నేను అర్థం చెప్పక్కర్లేదు, మీకు సంస్కృతం వచ్చేస్తే పాదుక సహస్రం కాదు ఎన్నైనా చదివేసుకుంటాం మనం. కొంచెం శరదుపగమ కాలే సంత్యజన్ యోగ నిద్రాం శరణముపగతానాం ప్రాణహేతో, ఆయనని శరణు వేడిన వారిని రక్షించటం కోసం ప్రయాస్యన్, బయలుదేరాలి ఇంకా అని అనుకున్నాడు ఆయన. అనుకుని జలధి దుహుతురంకాత్, రమాదేవి శ్రీ లక్ష్మీదేవి యొక్క అంకాత్ ఒడిలోంచి మందం ఆదాయ, నెమ్మదిగా తన పాదాలని తీసేసుకుని దేవి త్వయి ఖలు నిదధాతి, నీ యందు ఉంచుతున్నాడమ్మా స్వామి స్వం పదం రంగనాథ. కార్తీక వేళ శరదృతువులో స్వామి ఆ అమ్మ ఒడిలోంచి తన పాదాలని తీసి పాదుక ఒడిలో పెడుతున్నాడు. దేనికోసం అంటే ఆర్త సంరక్షణం కోసం, శరణాగత సంరక్షణం కోసం సిద్ధపడుతున్నాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ దేవేరేం చెయ్యాలి, ఎందుకండి ఇంకా 4 అయింది, మరో అరగంట పడుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. టైంకి లేస్తే వద్దులండి ఇంకోసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్తుందా, లేక చురుకుతనాన్ని కలిగిస్తుందా అంటే పదండి 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 అని ఆయనని తీసుకొని వస్తుంది. అయితే ఇదే అవకాశం అని తనకిష్టమైన చోటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాదుక చేసినటువంటి ఒక చమత్కారాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. ప్రియరంగా అనేటటువంటి దాంట్లో నీకు శ్రీరంగం అంటే ఎంత ఇష్టం అని రంగనాథుణ్ణి అడగటంలే, నిజానికి శ్రీరంగం అంటే ఇష్టం ఎవరికిట, పాదుకాదేవికి ఇష్టంట. అందుకనే అక్కడి నుంచి మరి కదలటం లేదట. ఎక్కడి నుంచి కదిలి వచ్చిందో తెలుసా, ఆ సత్యలోకంలోంచి స్వామిని తీసుకొచ్చేసింది. ఆ తీసుకొచ్చినటువంటి ఆవిడ కనీసం ఇక్ష్వాకు వంశస్థుల యొక్క అయోధ్య నగరంలోనైనా ఉంచిందా అంటే అక్కడి నుంచి కదల్చేసింది ఆయనని. అలా కదల్చి తీసుకొచ్చినటువంటి ఈ పాదుకాదేవికి ఒక చోట స్థిరంగా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది కాబోలు అని అనుకుంటే ఇక్కడి నుంచి కదలదే, శ్రీరంగం నుంచి కదలడమే లేదే, స్వామికి అసలు చలనం లేకుండా ఇక్కడే ఆ పాదుకలు అక్కడే కూరుకుపోయేయా అన్నట్లుగా ఇక్కడే నివాసం చేస్తున్నాడు. అంటే శ్రీరంగం అంటే ఎంత ఇష్టం తల్లి నీకు అంటున్నారు, పాదుకాదేవినే సంబోధిస్తూ అంటున్నారు. మనకి ఈ శ్లోకం ఉంది చూడండి 337వ పేజీలో. సత్యాత్ లోకాత్ సకల మహితాత్, సకల మహితాత్ సత్యాత్ లోకాత్,
చాలా సత్యలోకం కంటే గొప్పదేమైనా ఉందా? బ్రహ్మగారి లోకం హాయిగా ఆయన చేత ఆరాధనలు అందుతూ మహనీయుడు నిశ్చింతగా ఆ లోకంలో ఉంటే, ఎప్పుడైతే ఈ పాదుకాదేవి దగ్గర పాదాలు పడ్డాయో అప్పుడు ఆయనని కదల్చేసింది ఆవిడ. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్నట్టు వస్తారు అని అంటూ ఉంటున్నారు చూసారా. ఒక్క క్షణం కూడా ఉండరు, ఒక్క రోజు కూడా ఉండరు, రావడము వెళ్ళిపోవడము ఒకేసారి అంటూ ఉంటారు. అలాగే సత్యలోకం నుంచి కదల్చేసింది రంగనాథుణ్ణి. స్థానతో వా రఘూణాం. ఇక రఘువంశస్థుల యొక్క స్థానం అయోధ్య ఉంది. ఓ ఇవాళ పుట్కాను పుంఖాలుగా అయోధ్య వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం. మనం కూడా ఎప్పుడు వెళతామో ఏమో, భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడో. అయోధ్య ఇంకా పూర్తి కాకపోయినా అయోధ్య అయోధ్య అక్కడ కార్యక్రమాలు ప్లానింగ్లు. పోనీ అలా అయోధ్యలోనే ఉందా అంటే అలా రాలేదుట. స్థానతో వా రఘూణ. సత్యలోకం కంటే, రఘువంశస్థుల స్థానమైనటువంటి అయోధ్య కంటే శంకే మాతః మాతః అని పాదుకాదేవిని పిలుస్తున్నారు. ఓ పాదుకా తల్లి, సమధిక గుణం సైకతం సహ్యజాయా. సత్యలోకం కంటే గొప్పదనమాట, అయోధ్య నగరం కంటే గొప్పదనమాట. ఏది? సైకతం. అయ్యే ఉంది అక్కడ ఇసుక రాసులు తప్ప, ఇసుక తిన్నలు తప్పే ఉన్నాయి. సహ్యజాయా సైకతం శంకే సమధిక గుణం అంటే ఇది చాలా గొప్పదనమాట అని నాకు అనిపిస్తోందమ్మా అన్నారు. ఎందుకండి అలా అనుకుంటున్నారు అని పాదుకాదేవి అడిగిందిట. అడిగితే పూర్వం 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 పూర్వం, దీనికి ముందున్నది దానికి ముందున్నది అంటే అయోధ్య, అయోధ్య కంటే ముందు సత్యలోకం. వీటికంటే చిరపరిచితం. ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, స్వర్గలోకంలో ఉన్న బోర్ కొడుతుంది. ఒక్క బోరు కొట్టకుండా ఉండేది బహుశా పరమపదమే అయి ఉంటుంది. అందుకే అక్కడ అందరూ నిత్య కైంకర్యాన్ని చేసుకుని, లక్ష్మీదేవికి అక్కడ కూడా బోరు కొడుతుందని మన వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. అందుకే అప్పుడప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చేస్తుంది, భూలోకంలోకి వస్తుంది స్వామిని తీసుకుని అని అంటూ ఉంటున్నారే. చిరపరిచితం, ఎంత విలువైనదైనా చిరపరిచితం అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని మీద కాస్త ఒక రకమైనటువంటి విసుగు కలిగి ఉంది. పాదుకే యత్ త్యజంత్యా, వాటిని విడిచిపెట్టేసావమ్మా. నీతో నాథ, ఆ రంగనాథుడిని తీసుకొని వచ్చేసావు. నీత అంటే తీసుకొని రాబడినాడు అని అర్థం. తదిదం, పోనీ తీసుకొచ్చావు, కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం కోసం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఆలోచనే నీకున్నట్టుగా కనపడడం లేదు. ఇతరత్ నీయతే యత్ త్వయా అసౌ, శ్రీరంగం నుంచి కదిలే ప్రసక్తే లేదు. పాదుకలు పక్కకే వెళ్ళిపోయాయి, రంగనాథుడు స్థిరంగా శ్రీరథంలోనే ఉండిపోయాడు. అంటే రంగనాథుడు ఉండడానికి తగినటువంటి స్థలం శ్రీరంగమే అనేటటువంటి నిశ్చయంతో మరెక్కడికి కదిలిచే ప్రసక్తే లేకుండా ఉన్నట్లుగా స్థిరంగా ఉన్నావు కదమ్మా అంటున్నారు ఇందులో. అంచేత ప్రియరంగా, శ్రీరంగం అంటే రంగనాథుడికి కాదు, రంగనాథుని పాదుకాదేవికి కూడా అంత ఇష్టం కనుకే గొప్ప గొప్ప స్థానాలను కూడా విడిచిపెట్టి తీసుకొచ్చినటువంటి పాదుకాదేవి శ్రీరంగం నుంచి మాత్రం రంగనాథుడిని ఇంకెక్కడికి తీసుకొని వెళ్ళటం లేదు. అంటే ఇది రంగనాథుడికి చాలా అద్భుతమైన ఇష్టమైనటువంటి స్థలము అంటూ సందర్భానుసారంగా పాదుకా సహస్రంలో శ్లోకాన్ని ఈ సంబోధనకి సమన్వయం చేస్తూ వ్యాఖ్యాతలు మనకి అందించారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మృగనాభిగంధ ఇవ యత్ సకలార్థాన్ నిజ సన్నిధేర వికృతో వికృణోషి ప్రియరంగ వీర్యమితి తత్తు వదంతే సవికార కారణమితో వినివార్యం. ఇక 34వ శ్లోకం కూడా చివరిగా తేజో గుణాన్ని గురించి చెప్పే శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసేసుకుందాం, సులభంగానే ఉంటుంది. సహకార్యపేక్షమపి హాతుమిహ తదనపేక్ష కర్తృత రంగధన జయతి తేజయితి ప్రణతార్తిజిత్ ప్రతిభటాభిభావుకం. కొంచెం పదాలు క్లిష్టంగా ఉన్నాయి, శ్లోకం చిన్నదే కానీ పదాలు క్లిష్టంగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. సహకార్యపేక్షమపి హాతుమిహ తదనపేక్ష కర్తృత రంగధన జయతి తేజయితి ప్రణతార్తిజిత్ ప్రతిభటాభిభావుకం. ఇందులో క్రియాపదం
జయతి అనేది క్రియాపదం. చాలా సార్లు వచ్చింది మనకి ఈ జయతి అనే పదం. జయతు 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 అని వచ్చింది, జయతి అని వచ్చింది. జయతి అంటే విజయతే అని అర్థం. అంటే చక్కగా శోభిల్లుతోంది అనే అర్థంలో చెప్పుకోవాలి. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం రంగధన అనేది. ఇది మనకి పూర్వశతకంలో వచ్చింది. భువి రంగధనం రమయేతే. మీరు రెడీగానే ఉంటారు. రంగధనం అనేటటువంటి పదం, దీనికి అర్థం ఏమని చెప్పుకున్నాం అక్కడ అంటే 2 రకాలుగా అర్థం చెప్పుకున్నాం. శ్రీరంగము ధనముగా కలిగిన వాడు అని ఒక అర్థము, శ్రీరంగమునకు ధనమైన వాడు అని ఒక అర్థము. అది తత్పురుష బహువ్రీహి నారాయణ శబ్దానికి చెప్పుకున్నట్లుగా శ్రీరంగమే తనకి ధనముగా కలిగినవాడు, శ్రీరంగమునకు ధనమైన వాడు అని. అక్కడ మనం ధన శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ధనం 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 అంటే ధనం అంటే అందరికీ ఇష్టమే. ధనమేరా అందరికీ కావలసినదేనేవో చాలా రకాలుగా ధనం గురించి పాటలు వస్తూ ఉంటాయి కదా. ధనం అన్న పదానికి కూడా మనం అక్కడ నిర్వచనం చెప్పుకున్నాం. నెంబర్ అయితే పెట్టేశారు. ఇప్పుడు ధనం అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం ఎవరు పెడతారో చూస్తాను. ఎవరు అది వెతికి పెట్టగలుగుతున్నారు అంటే పెట్టకండి, జ్ఞాపకం చేసుకుందాం. ధిన ప్రీణనే అని ధాతువు అని చెప్పుకున్నాము. ధిన ప్రీణనే అనే ధాతువులోంచి ధనం అనే పదం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. అంటే ఆ ఇష్టాన్ని కలిగించేది అని అర్థం అన్నమాట. ధనము అంటే సంతోషాన్ని కలిగించేది కనుకే దాన్ని ధనం అంటారు. ధనం అంటే అందరికీ ఇష్టమే కదా, అందుకని ధనం అంటే సంతోషాన్ని కలిగించేది. ధనమేరా అన్నిటికీ మూలం. గుడ్, ఇది కరెక్ట్ చేశారు. దినప్రీణనే కూడా గుర్తు పెట్టుకుందాం మనం, సంతోషింప చేసేది. ఇప్పుడు రంగనాథుడికి శ్రీరంగం ధనం, రంగనాథుడు శ్రీరంగానికి ధనం. శ్రీరంగంలో ఉన్న ధనం లాంటి వాడు రంగనాథుడు. రంగమే తనకి ధనంగా, తనకి సంతోషదాయకంగా కలిగినటువంటి వాడు రంగనాథుడు అని అక్కడ రంగధన అనేటటువంటి సంబోధన చెప్పబడుతున్నారు. ఇక తేజస్సు అనే లక్షణాన్ని, దాని ఫలితాన్ని మనకి చెప్తున్నారు. తేజస్సు అని అంటే నిజానికి పరాభిభవ పరాభిభవ సామర్థ్యం, పరాభిభవనం అంటారు. అంటే మిగిలినవి ఏవి దీని దగ్గర నిలవలేకుండా అయిపోయేటట్టుగా ఉండేటటువంటి తేజస్సుని, అయిపోయేటటువంటి శక్తిని తేజస్సు అనే గుణంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం దాంట్లో మార్పు చేసి చెప్తున్నారు. సహకార్యపేక్షమపి హాతుం. భగవంతుడు ఇంతవరకు నిమిత్త కారణం అనడంలో సందేహం లేదు, ఉపాదాన కారణం అనే దాన్ని కూడా చెప్పినారు. ఎప్పుడు సహకారి కారణం కూడా ఆయనే జగత్తుకు. ఆయన ఏ పని చెయ్యాలి అన్నా సహకారి అపేక్ష లేకుండానే చేస్తాడు అనే దాన్ని తెలియచెయ్యటం కోసం సహకారి అపేక్షమపి, సహకారిని కోరి కార్యాన్ని చెయ్యటం అనేటటువంటి కారణాలు చాలా ఉంటాయి. అలాంటి కారణాల నుంచి హాతుం దూరం చెయ్యటం అంటే ఆ కోటిలోకి ఇది చేరకుండా చూడడం. భగవత్ తత్వము, జగత్కారణ తత్వమైనటువంటి పరబ్రహ్మ ఇతరమైనటువంటి కారణాలలాగా సహకారిని కోరేటటువంటి కారణం కాదు. వాటికంటే ఇది విలక్షణమైనటువంటి తత్వము అని చెప్తున్నారు. సహకార్యపేక్షమపి హాతుం. హాతుం అంటే విడిచిపెట్టుటకు అని అర్థం అన్నమాట. అంటే దాని నుంచి ఈయనని వేరు చెయ్యటం కోసం ఇహ తదనపేక్ష కర్తృత, ఆ సహకారిని కోరకుండా జగత్కరణ తత్వంగా తాను ఉండడం. ఏ సహకారము అక్షరం లేకుండానే జగత్తుకి కారణమై ఉండుట అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో తేజ ఇది, దానిని తేజస్సు అని మనకి తెలియచేస్తున్నారు. అంటే ఆ తేజస్సు అండి అంట. తేజస్సు అండి అంటే అక్కడ ఉండి చూస్తే ఇంకా వాళ్ళు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు అనేటటువంటి ఒక గొప్పతనం వాళ్ళల్లో మనకి గుర్తింపబడేటట్లుగా ఉంటుందన్నమాట. అది ఆ తేజస్సు మరి దుర్నిరీక్ష్యంగా ఉంటుందా లేక ఆకర్షణీయంగా రమణీయంగా ఉంటుందా అంటే ఆ తేజస్సు ఎలా ఉంటుందిట అంటే ప్రణతార్తి జిత్, అంటే ప్రణతులైనటువంటి వారి యొక్క ఆర్తిని పోగొట్టేది అవుతుంది. తత్ ప్రతిభట అభిభావుకం,
ప్రణతులు కాని వారు ఉన్నారు, అంటే విరోధులు, వాళ్ళకి తనకి శత్రువులు అనమాట, అంటే ప్రతికూలులు. తత్ ప్రతిభట అభిభావుకం, వాళ్ళని అభిభవించేది అవుతుంది, అంటే వాటిని పరాభవించేది అవుతుంది. శత్రులని పరాభవిస్తుంది, అనుకూలులని వారికి ఉండేటటువంటి ఆర్తిని పోగొట్టేది అవుతుంది. భగవంతుడు ఉండేటటువంటి ఈ తేజోగుణానికి పరమార్థం ఏమిటి అంటే శత్రువులని పరాభవించటము, మిత్రులని ఆనందింప చెయ్యటము. ఇది ఆ తేజస్సు యొక్క లక్షణము, తేజస్సుకి ప్రయోజనము. అంటే తేజస్సు యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే శత్రు నిరాశాన్ని చెయ్యటం. సూర్యుడు ఉన్న చోట మిగిలినటువంటి దీపకాంతులేవి ఎలాగైతే మనకి నిరసింపబడతాయో, అలాగే భగవంతుడు ఉన్న చోట మిగిలిన వారి యొక్క తేజస్సు ఏది నిలిచేది కాదు. తస్య భాష సర్వమిదం భాతి. ఉపనిషత్తు కూడా మనకు అదే చెప్తుంది. ఈయన తేజస్సుతోటే మిగిలినదంతా ప్రకాశాన్ని సంతరించుకుంటుంది. నత్ర సూర్యో భాతి అని మనకి చెప్తారు. అంచేత భగవంతుడి లాంటి మహానుభావుడు ఉంటే ఆయన తేజోగుణం దగ్గర వ్యతిరేకమైనటువంటి భావన కలిగిన వారెవరూ కూడా నిలవగలిగేటటువంటి వారు కాదు. ఆయన తేజస్సు అనేటటువంటి ఆ గుణం యొక్క స్వరూపం ఎలాంటిది అంటే సహకారి అపేక్ష లేకుండా అన్నీ తానే చెయ్యగలిగేటటువంటి ఒక లక్షణం కలిగినది. దీన్నే అమ్మ మనకి కతిర్ మదియంపోల్ ముఖత్తాన్ అనేటటువంటి ఒక మాటని చెప్తుంది. అంగణ్మాన్యాలతో అనేటటువంటి శ్లోకంలో భగవంతుడు మనని అనుగ్రహించాలి, కటాక్షించాలి అంటుంది ఆ పాసురంలో. అంతే కాదు, అక్కడ ఆయన రెండు నేత్రాలని కూడా సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఉదయించినట్లుగా అని అంటుంది. ఇద్దరూ ఉదయించి ఒకేసారి ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ అంగడి రెండుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ అని చెప్పినప్పుడు కణ్ ఎలాంటివి తింగళ్ ఆదిత్యను ఎഴുந்தாపోల్, చంద్రుడు సూర్యుడు ఇద్దరు యుగపత్ ఉదయించినట్లుగా అంటుంది. ఇక్కడ సూర్యునిగా తీక్ష్ణతని కలిగించి చూడలేకుండా ఉండగలిగేటటువంటి స్థితి ప్రతికూలులకి అయితే, చంద్రునిలా ఆకర్షించి ఆహ్లాదింప చేసేటటువంటి కటాక్షము ప్రణతుల విషయంలో, శరణాగతుల విషయంలో అని మనకి అక్కడ శరణాగతి సందర్భంలోనే చెప్తారు. అందుకే ఆయన దుర్యోధనుడి సభలో, అంటే ఆయన దూతగా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ సభలో ఆయన ఆసీనుడై ఉంటే ఎలా ఉన్నాడట అంటే ప్రసన్న ఆదిత్య వర్చసం అంటారు. ఇప్పుడు రాముణ్ణి చూడండి, కృష్ణుణ్ణి చూడండి. కృష్ణుణ్ణి నిండైనటువంటి సభలో సేవించండి, రామచంద్రుణ్ణి కేవలం ఒక పర్ణశాలలో సేవించండి. ఋషులు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఇద్దరు రెండు రూపాలని ఎంత అద్భుతంగా దర్శింపచేస్తారు అనంటే, అస్సలు అంటే శుద్ధత, పరిశుద్ధతని చెప్పడం కోసం మనకి భరతుడు రామచంద్ర స్వామిని వెనక్కి తీసుకుని రావడం కోసం మొత్తం సైన్యం అంతటిని వెంట పెట్టుకుని చిత్రకూటానికి బయలుదేరాడు. చివరికి అడ్రస్ దొరికింది, ఆ పర్ణశాల సన్నిధికి చేరుకున్నాడు. రామచంద్ర స్వామిని కూడా సేవించాడు. అప్పుడు ఆ రామచంద్ర స్వామి ఎలా ఉన్నాడు, ఉటజే రామమాసీరం అంటూ జటామండల ధారిణం అంటూ వర్ణిస్తారు. రామాయణం మీకు అంతో ఎంతో పరిచయం ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడో తెలుసా, ఆయన తింగళు ఆదిత్యను ఇలా ఏమీ లేడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే అభిత పావకోపమం అంటారు. అంటే చుట్టూ మండుతున్నటువంటి అగ్ని శిఖ ఎలా ఉంటుందో, దగ్గరించటానికి వీలు లేనంతగా ఎలా ఉంటుందో దీప్తితో అలా ఉన్నాడు ఆయన. అంటే అరణ్యవాసంలో ఆయన నిషిధర్మాలని పాటిస్తూ ఉండేటటువంటి పరిశుద్ధి అక్కడ మనకి కనిపిస్తోంది, ఆ పవిత్రత అక్కడ మనకి కనిపిస్తోంది. దగ్గరించటానికి కూడా వీలు కానట్లుగా అగ్ని ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అంటారు అక్కడ. కానీ కౌరవ సభలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అలా లేడట. ఎలా ఉన్నాడు ఆయన అంటే ప్రసన్న ఆదిత్య వర్చసం అంటారు.
కౌరవ సభలో అనుకూలులు ఉన్నారు, ప్రతికూలులు ఉన్నారు. అంచేత అనుకూలులకి ప్రసన్న ముఖార విందంతో కనిపించాలి, ప్రతికూలులకి కంటికి చూడడానికి వీలు లేనంటే తీష్ణత కలిగినటువంటి స్థితిలో కనిపించాలి. అంచేత ఆయన ప్రతికూలులకి అలాగా, అనుకూలులకి ఇలాగా ఉంటాడు. అది ఏమిటి? అదే ఆయన తేజస్సు యొక్క ఫలితం అంటూ ప్రణతార్తిజిత్ ప్రతిభట అభిభావుకం. ప్రతిభటులు అంటే ప్రణతులు కానివారు, దానికంటే వ్యతిరేకులు అని అర్థం అన్నమాట. అసలు తేజస్సు అనేసరికల్లా మనకి రామాయణంలో మారీచుడు చెప్పినటువంటి ఒక శ్లోకం వెంటనే గుర్తు రావాలి. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ. దగ్గరించలేవయ్యా, ఆయన జానకీదేవి భర్త అంటూ ఆయన తేజో వైభవాన్ని మనకి అక్కడే వాల్మీకి మహర్షి చాలా స్పష్టంగా చెప్తాడు. నిజానికి తేజస్సు అంటే పరాభిభవన సామర్థ్యం అనేది నిర్వచనమైన భాష్య ప్రకారంగా ఇక్కడ సహకారి నిరపేక్షంగా సకల కార్యాలని చేయగలిగేటటువంటి శక్తి అనేదాన్ని చెప్తున్నారు. సహాయం కావాలా పరమాత్మకి అంటే అవసరం లేదు. సహాయ కృత్యం కింతస్య అంటారు. ఇవాళ రామాయణంలో ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పుకుందాం. ఎవరన్నారు? ఆయనకి ఎవరు సహాయం? ఆయనకు సహాయం ఎందుకు? నేను ఆయనకు సహాయం అవ్వడం ఏమిటి అని కబుర్లు చెప్పాడు సుగ్రీవుడు. ఎప్పుడు ఒప్పందం చేసుకుని రాజ్యానికి పట్టాభిషిక్తుడై సమయం మరిచిపోయి హాయిగా ఆనందంగా గడుపుతూనే రామచంద్రుడు కబురు పెడితే లక్ష్మణస్వామి వెళ్ళాడు. ఎంత కోపంగా వెళ్ళాడో, ఎంత భయపడ్డారో తెలిసింది. ఆ భయాన్ని తీర్చడం కోసం ముందుగా తార వచ్చి మాట్లాడింది. తార మాటలు విన్న తర్వాత లక్ష్మణస్వామికి కోపం దిగిపోయింది. అవును కదా అని అనిపించింది. ఎప్పుడైతే లక్ష్మణస్వామి యొక్క ఆ కోపం ఉపశమించిందో అప్పుడు సుగ్రీవుడికి ప్రాణం లేచొచ్చింది. అంతవరకు గడగడగడగడగడలు ఆడిపోతున్నాడు. ఇప్పుడు ఆ భయం ఒక్కసారి బట్ట పిండినట్లుగా ఆ భయం జారిపోయింది అనమాట. ఇప్పుడు లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. అంతవరకు పిరికి పందలాగా ఏం చెయ్యాలో తెలియక నానాపాట్లు పడ్డాడు. ఇప్పుడు పరిస్థితి అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు అనమాట. నేను ఆయనకి సహాయం అవ్వడం ఏమిటి? ఆయన మహాపరాక్రమవంతుడు అంటూ ఆయన చేసినటువంటి ఆయన పరాక్రమానికి సూచకమైనటువంటి సన్నివేశాలని తాను చూసిన వాటిని చెప్తున్నాడు. సప్తసాల ప్రభేదనం అనే దాన్ని అంతకు ముందే చూపించాడు కాబట్టి ఆయన ఒక్క బాణం వేశాడండి, ఒకే ఒక్క బాణం. ఎక్కువ బాణాలు ఏం వెయ్యలేదు. కానీ ఆ బాణం ఏం చేసింది అంటే 7 సాల వృక్షాలని భేదించింది. అంతటితో ఆగిందా? 7 సప్త గిరులని భేదించేసి సప్త ద్వీపాలలోకి దూరింది, భూమండలంలోకి దూరింది. అన్నింటినీ ఛేదించి వచ్చి మళ్ళీ స్వామి యొక్క అమ్ముల పొదిలో దూరింది. అంచేత సహాయ కృత్యం కింతస్య. అలాంటి మహానుభావుడిక సహాయం, నేను ఆయనకి సహాయం చెయ్యడమా? నా సహాయం లేకపోతే ఆయన ఏ పని చెయ్యలేడా? అరే ఇదెక్కడా? ఆయన పరాక్రమం నాకు తెలియదా అంటారు. అక్కడ బాణం చేసిన పనికి బాణం ఒక్కటే, కానీ చేసిన పని విభిన్నమైనటువంటి పనులు. అది చెట్లని కూల్చింది. చెట్లను కూల్చాలి అంటే మనం గొడ్డలి కావాలి, అదొక పరికరం అవుతుంది. అలాగే కొండలని కూల్చేసింది. కొండలని చెల్చాలి, రాయిని తొలవాలి అంటే ఉలి కావాలి, ఆ ఉలి అయింది అదే బాణం. భూమిలోకి వెళ్ళింది, భూమిలోకి దింపాలి అంటే గుణపం కావాలి, భూమిని భేదించాలంటే గుణపం ఉండాలి, చెట్టును కొట్టాలంటే గొడ్డలి ఉండాలి, శిలని తొలవాలి అంటే ఉలి ఉండాలి. కానీ అక్కడ ఉలి లేదు, గొడ్డలి లేదు, అలాగే గుణపము లేదు. అన్నీ ఏదైంది అంటే ఆ బాణం ఒక్కటే అయింది. అలాంటి వాడే పరమాత్మ కూడా. ఏది చెయ్యాలనుకున్న ఆయన బాణమే అలా చెయ్యగలిగినప్పుడు సహాయ నిరపేక్షంగా భగవంతుడు తాను ఇంకొక సహాయంతో ఏ పని చేసేటటువంటి వాడు కాదు. అది తేజస్సు అంటే అని తేజోగుణాన్ని ఇందులో మనకి చెప్తూ, ఆ తేజోగుణం తాలూకు ఫలితం ఏది అంటే శత్రువులకి పరాభవం కలిగేటట్లుగా చెయ్యటం అనేది ప్రధానమైతే, అది దానితో పాటుగా అనుకూలులకి ఆనందం కూడా కలుగుతుంది అంటున్నారు. తేజోగుణాన్ని, తేజోగుణ స్వరూపాన్ని, దానికి ఉండేటటువంటి ఫలితాన్ని మనకి ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది చెప్తున్నారు.
అంచేత భగవంతుడి కంటే వేరే సృష్టికి సహకారి కారణం మరొకటి అక్కరలేదు అనేటటువంటి సిద్ధాంతం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. మరి ఇతర దర్శనాలలో దేశము, కాలము సహకారి కారణాలు అవుతాయి అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. కానీ మన సిద్ధాంతాన్ని బట్టి మనం ఏం చెప్తారు అంటే, దేశం భగవంతుడి కంటే వేరైనది కాదు, కాలం భగవంతుని కంటే వేరైనది కాదు, భగవంతుని యొక్క శరీరంలో అంతర్భవించినదే. ఎందుకంటే త్రివిధ చేతన అని చెప్పేటప్పుడు అచేతనాలలో మూడింటిలో కాలం కూడా ఒకటే, సత్వశూన్యం కూడా కాలము అని చెప్పబడుతుంది. అది కూడా భగవంతునికి శరీరమే అయింది. తన శరీరం అయినప్పుడు తనకంటే వేరైనదిగా కాలాన్ని భావించి కాలం సహకారి కారణం అవుతుంది, భగవంతుడు నువ్వు సంకల్పం చేస్తాడు అని అనడం సరి అయినది కాదు. అంచేత ఆయనే సహకారి కారణం, ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం. ఈ జగత్తుకి త్రివిధ కారణభూతుడు పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడే, ఆయనే రంగనాథుడు అంటూ తేజోగుణాన్ని కూడా ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని చేస్తున్నాం.